వెల్కమ్ టు వసంత టైలర్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి సెట్ ఉంటుంది కదా, పిల్లలది కానీ పెద్దవాళ్ళది కానీ ఎవరిదైనా సరే మనం రెడీమేడ్ తెస్తాం కదా, బటన్స్ పోతాయి కదా. బటన్స్ పోతే మనం ఎట్లా కుట్టుకోవాలనో చూపిస్తాను, చూడండి. ఈ వీడియో మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏదైనా తెలియని విషయం ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. చూడండి ఫ్రెండ్స్, గుండీ ఎలా కుట్టుకోవాలనో చూపిస్తాను. గుండీలు ఉంటాయి కదా మనకు, రెడీమేడ్ ఉత్తగానే పోతాయి. మనం ఒకసారి రెండు సార్లు ఉతకంగానే పోతూ ఉంటాయి. వేరే బయటికి ఎక్కడ పోయి ఎవరితో కుట్టించుకోకుండా ఇంట్లోనే ఒక సూది దారం తీసుకొని మనమే కుట్టుకునేటట్టు చూపిస్తాను, చూడండి. మనకు ఇంట్లో పిల్లలు ఉంటాయి కదా, ఇది మా బాబుది. ఇట్లా గుండీలు అప్పుడు తెగిపోతుంటాయి కదా మధ్యలో మనకు రెడీమేడ్ తెస్తే ఇట్లే రెండు ఉతుకులకే పోతాయి. మనము గుండీలు అన్నీ ఇట్లా ఇవి ఉన్న గుండీలు కూడా కుట్టుకోవచ్చు, ఇట్లా పోయిన గుండీలు కూడా మనకు ఇట్లా తీసి పెట్టుకొని కుట్టుకోవచ్చు. చాలామంది గుండీ కుట్టకుండా దారం పెట్ట రాకుండా కూడా చాలామంది ఉంటారు. ఇప్పుడు దారం ఇట్లా సూది దారం తీసుకొని దారం ఎక్కించుకోవాలి. ఇక్కడ ఇట్లా 2 సార్లు ముడి పెట్టుకోవాలి. ఇట్లా దారం ఎక్కించుకోవాలి. 2 వరుసల 4 వరుసలు కూడా ఎక్కించుకోవచ్చు. నేనైతే 2 వరుసలు ఎక్కించాను. ఇప్పుడు ఈ గుండీ ఉంటుంది కదా, ఊసిపోయిన గుండీలు ఉంటాయి కదా మన ఊడిపోయినవి, ఇవి తీసుకొని మనకు ఇక్కడ ఇట్లా సాపుగా ఉన్నదికు ఇట్లా కిందికి పెట్టాలి. సాపు ఉన్నది ఏదైతే ఇట్లా కిందికి పెట్టాలి. ఈ డిజైన్ వస్తుంది కదా, ఈ డిజైన్ పైకి పెట్టి మనకి ఏ గుండె అయితే ఊసిపోయినాయి అవి ఇవి ఉంటాయి కదా ముందు ఊసిపోయినాయి అక్కడ ఇట్లా పెట్టి కరెక్ట్గా ఇట్లా సాపు ఉన్నది ఇట్లా కిందికి పెట్టి ఇట్లా రౌండ్ వచ్చింది కదా, ఈ డిజైన్ లాగా వస్తుంది. కొంచెం అన్నా అది పైకి ఇట్లా చూసుకొని తిరగమల్ల మంచిమల్ల ఉంటుంది గుండెకి కూడా ఇట్లా పెట్టుకొని మనకి ఈ 4 రంధ్రాలు ఉంటాయి కదా, ఈ రంధ్రాలు ఉంటే ఈ సూది దారం తీసుకొని ఇట్లా కింది నుంచి ఇలా ఒక దాంట్లో ఫస్ట్ ఇట్లా కుట్టుకోవాలి. కింది నుంచి కుట్టుకోవాలి. మనకు ఈ రెండిట్లో ఒకసారి అని కుట్టుకోవచ్చు. ఇట్లా నేనైతే ఇట్లా కుడుతున్నా, క్రాస్ ఇట్లా మన ఇష్టము. ఇక్కడ నుంచి ఇక్కడ ఇలా మళ్ళీ కిందికి గుచ్చాలి. మళ్ళీ ఇప్పుడు ఏడుకెళ్ళి అయితే ఇప్పుడు ఏడ కుట్టినామో ఆడ ఈ రంధ్రంలోకి వెళ్ళి మళ్ళీ ఇట్లా తీయాలి. ఇట్లా ఒక 4 సార్లు కుట్టుకోవాలి. ఇక్కడ 4 సార్లు కుట్టాము కదా, ఇప్పుడు ఇక్కడ 4 సార్లు కుడదాము. ఇక్కడ కుడుతున్నాం. ఇక్కడ ఇవి ఒక 4 సార్లు కుట్టాలి. ఇవి ఒక 4 సార్లు కుట్టి ఇక్కడ 4 కుట్టాక ఇట్లా రెడీ అవుతుంది. ఈ రెడ్ కలర్ సుక్కలు ఉన్నాయి కదా, ఇక్కడ కూడా రెడ్ కలర్ దారమే ఉన్నది కాబట్టి ఇక్కడ కూడా రెడ్ కలర్ దారమే పెట్టాను. ఇప్పుడు పైకి ఇట్లా ఇక్కడ సైడ్కు ఇట్లా కుచ్చాలి. సైడ్కి ఇట్లా కుచ్చి ఇది ఇట్లా దగ్గరికి పట్టుకోవాలి. దగ్గరికి పట్టుకొని ఒక 4 సార్లు ఇట్లా మనకు గట్టిగా ఇట్లా 4-5 సార్లు ఇట్లా తిప్పుకోవాలి. తిప్పుకొని మళ్ళీ కిందికి ఇట్లా కుట్టాలి. ఇప్పుడు ఇట్లా తిప్పాము కదా, ఇప్పుడు ఒకసారి ఇట్లా కిందికి ఇట్లా గుచ్చాలి. కిందికి గుచ్చి మనకి వెనకలకు ఇలా ముడి పెట్టాలి. 2 సార్లు ముడి పెట్టుకోవాలి. 2 సార్లు ముడి పెట్టుకుంటే మనకు గట్టిగా ఉంటుంది. ఇప్పుడు ఇలా కట్ చేసుకోవాలి. ఇది తిప్పడం ఎందుకంటే మనకు ఇట్లా అణిగినట్టు ఉండకుండా మనకు గుండు పెట్టుకొని ఉండాలి కదా గ్యాప్, అందుకోసమని ఇలా చుట్టూ 4 సార్లు తిప్పాలి. ఇలా రెడీ అవుతుంది. సరే ఫ్రెండ్స్, ఇట్లా మనకు ఈ ముందున్న గుండీలు కూడా మళ్ళీ వీటి మీద కూడా మనం కుట్టుకుంటే మనకు గట్టిగా ఊడిపోకుండా ఉంటాయి. ఇది చినిగిపోయినా కానీ గుండీలు ఊడకుండా ఉంటాయి అన్నీ కుట్టుకుంటే. చూశారుగా ఫ్రెండ్స్, ఎంత బాగా ఇట్లా మనం మన ఇంట్లో మగ పిల్లలు ఎవరివైనా సరే, మన పిల్లలు అయినా సరే, ఎవరివైనా సరే ఇట్లా కుట్టుకోవచ్చు. చూశారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇది మొదటిసారి చూసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న గంట సింబల్ నొక్కండి.